హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాళ్లబూదుగూరులో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకైతే వెళ్ళాము. రాతి చక్రాల రథోత్సవం. ముందుగా స్వామివారిని దర్శించుకుందామనేసి అయితే గుడికెళ్ళాము. శ్రీ కోదండరామస్వామి పక్కనే తూర్పు ముఖాన వెలిసిన ఆంజనేయ స్వామి. ఈ విగ్రహం రాముల కాలం నాటిది అని ఒక అన్న చెప్పాడు. అలాగే శివాలయంకి వెళ్ళాము. అన్ని చోట్ల బ్రహ్మాండంగా అయితే స్వామివారి దర్శనమైంది. అర్చన పూజా కార్యక్రమాలు అయిన తర్వాత శివాలయంలో కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు గుడిలో కాసేపు కూర్చొని రావాలి అంటే, నాకు తెలిసిందేమంటే గుడికి వెళ్తున్నాం, గుడి అనగానే పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. మనం మనుషులం కదండి, కోపాలు తాపాలు శత్రుత్వాలు అన్నీ ఉంటాయి మన మనుషుల్లో. ఇంకా గుడి అంటానే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో అయితే ఉంటుంది. అదొక పాజిటివ్ వైబ్నిస్తుంది. అక్కడ చేసిన యజ్ఞాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఆ పాజిటివ్ వైబ్ అంతా మన మీద ఉంటుంది. దేవుడి దర్శనం అయిపోయిన వెంటనే మనం బయట వచ్చేస్తే, మళ్ళీ జనంలోకి వచ్చేస్తే మళ్ళీ మనం అలాగే తయారైపోతాము. అందుకోసం పెద్దవాళ్ళు చెప్పారనుకుంటాను, గుడికి వెళ్ళిన ప్రతిసారి కాసేపు అయినా గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని రావాలి అని. ఇంకక్కడి నుంచి రథోత్సవం జరిగే చోటుకైతే వచ్చాము. రథోత్సవం అయిపోయిన తర్వాత ఇలా అన్న ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము. బూదుగూరులో ఏ ప్రోగ్రాం జరిగినా సరే ఆ అన్నోళ్ళే అన్నమాట ప్రసాదాలు పంచేది. ఇంకా ఫైనల్ గా ఇంటికి వస్తుంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ వాళ్ళు మజ్జిగ పెసలు పంచుతున్నారు. ఇంకా అక్కడ కూడా తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి.